శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి చంద్ర బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, మీనరాశిలో రాహువు ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి శనిగారితో కలిసి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి మకర రాశిలోనికి వచ్చినది. ఇక గ్రహ స్థితుల యొక్క యుతి ఏ విధంగా ఉన్నది అని చూస్తే రవి చంద్ర బుధ గ్రహాలు 3 యుతి కలిగి ఉన్నాయి. అయితే ఇది బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ అలాగే రవి చంద్ర యోగాన్ని కూడా తెలియజేస్తోంది. అయితే ఈ యోగం అనేది అంతగా ప్రభావితం చేయలేదు. ఎందువల్ల అంటే చంద్రుడు ఇక్కడ నీచలో ఉంటారు కాబట్టి ఇక్కడ అంతగా ఫలితాన్ని చూపించదు. ఇంచుమించుగా అమావాస్య రోజులు ఉంటాయి కాబట్టి. దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి అంటే శనిగారి యొక్క 10వ దృష్టి రవి చంద్ర బుధుల మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించి ఇబ్బందులు ఉండడము, వైద్యానికి సంబంధించి ఎక్కువగా మెడిసిన్స్ వాడేటటువంటి పరిస్థితి, లేదా మెడిసిన్స్ లో ఏదన్నా కల్తీ లాంటి పరిస్థితి, మెడికల్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు, కొంచెం అలజడి వైద్యపరంగా ఇలాంటివి కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంది. అలాగే రవి బుధ చంద్రుల మీద 7వ దృష్టి కారణం చేత అనేక రకాలుగా ఐకమత్యం ఉండడం గాని, ఏదైనా పరిశోధనాత్మక విషయాలలో మంచి పురోగతి సాధించడం గాని, అడ్మినిస్ట్రేషన్ రంగంలో, అలాగే కళా రంగాలలో, ఇలాగా అనేక రంగాలలో కొంచెం మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మంచి నిపుణత సాధించడానికి అవకాశం ఉంది. కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఏ రాశి వారైనా కూడా నవగ్రహ స్తోత్రాల పారాయణం చేయడం ద్వారా చాలా చాలా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. అయితే ఇది కులాంతర వివాహము, మతాంతర వివాహము, ప్రేమ వివాహము ఇలాంటి వాటిని తెలియజేస్తూ ఉన్నాయి. విపరీతమైన కోరికల్ని కూడా తెలియజేస్తున్నాయి. ఎక్కడ ఏది చూసినా మనసుకి ఆకర్షించింది అంటే ఇది మనం కూడా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో వీరు ఉంటారు. అయితే మనసుకి నచ్చేవి అవి మంచివి అవ్వచ్చు, లేకపోతే విపరీత భావాలు కూడా కొన్ని అవుతూ ఉండవచ్చు. ఈ విషయంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పి కొంచెం తర్కంతో ఆలోచించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా ఉత్తమోత్తమంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరికి స్థిర చరాస్తుల వృద్ధి కోసం ఏవైతే మీరు కృషి చేస్తూ ఉన్నారో వాటిట్లలో ఇంకా కొంచెం కృషి చేయాలి అని చెప్పి సూచన చేయడం జరుగుతోంది. అలాగే భూమి విలువలు బాగా పెరగబోతున్నాయి. భూములకి సంబంధించి లేదా అమ్మకాలు కొనుగోలు దేనికైనా సంబంధించి ఇప్పుడిప్పుడే అంత పూర్తిగా మీరు లాభాల బాటలో ఉన్నారు అని చెప్పడానికి లేదు. కోర్టు కేసుల విషయంలో కూడా అలాగే ఉంది. ఇక మీ యొక్క సంపదలు వృద్ధి అవుతాయి. అంటే డిపాజిట్లు ఇంకా కొంచెం దాని మీద అధిక మొత్తం ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే వడ్డీలు పెరగడం కానీ, మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చినప్పుడు ఆ రుణాలు పెరగడం కానీ, మీరు ఏదైనా రుణాలు తీసుకున్నప్పుడు కాస్త తక్కువ వడ్డీ రేట్లు మీకు ఉండడం కానీ, ఇలాంటి వాటి వల్ల కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఆదాయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది మీ మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది. కుటుంబంలో చక్కటి ఐకమత్యత కనిపిస్తోంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. దైవ కార్యాలు చేస్తున్నారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటున్నారు. సంతానం పట్ల కొద్దిగా శ్రద్ధ గాని ఓర్పు గాని అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే విషయంలో గాని, కొత్త వ్యాపారాలు పెట్టే విషయంలో గాని, మిత్రుల విషయంలో గాని, బంధువుల విషయంలో గాని చాలా మీకు మనస్సుకి ఉల్లాసం అనిపించేటట్టుగా
శుభవార్తలు వింటారు, శుభ పరిణామాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. పెద్దల పట్ల, గురువుల పట్ల అధికమైనటువంటి వినయ విధేయతలు ఉంటాయి మీకు. ఇప్పుడు అవన్నీ కూడా వారి ముందు ప్రదర్శించేటటువంటి కాలము. తెలియచెప్తారు మీ అంతరంగం ఏమిటి అనేది మీ పెద్దలకి లేదా మీ గురువులకి, మీకు ఇష్టమైన వారికి, మీకన్నా పెద్దవారికి తెలియచేస్తారు. దానివల్ల చాలా చాలా ఉపయోగకరమైనటువంటి పనులు మీకు సంభవిస్తాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. దూరభార ప్రయాణాలు అనుకూలంగానే ఉన్నాయి. పితృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి వాతావరణము. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు. మాతృవర్గ రీత్యా కూడా కొంత కష్టాన్ని ఇక్కడ గ్రహస్థితులు సూచన చేస్తున్నాయి. వారికే మీరు సహాయ సహకారాలు అందించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రాజకీయ నాయకుల ఉపయోగాలు కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు ఇచ్చది వారి వల్ల ఉపయోగాలు కానీ కొంచెం బాగున్నట్టే కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంది. ఉద్యోగ జీవితంలో కూడా చాలా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. అనేక విధాలుగా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింత మానసిక లబ్ధి కలుగుతుంది. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.